మనకు రాముడు చెప్పాడు. మనకి నిజమైన ప్రేమ, భక్తి దేవుడి మీద ఉంటే అవి ఫాలో అవ్వాలి. ఎలా అయితే వీళ్ళు వాళ్ళ ఫేవరెట్ హీరో మూవీ వస్తేనే ఎలా అయితే వాళ్ళ డ్రెస్ చేంజ్, హెయిర్ కట్, లుక్ మొత్తం వాళ్ళ ఫేవరెట్ హీరోలాగా ఎలా అయితే వాళ్ళు చేంజ్ చేస్తారో యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా అంతే. నిజమైన భక్తి, ప్రేమ ఉన్నవాళ్ళు అయితే తత్వాన్ని ఫాలో అవుతారు. అంతేగాని జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని గొంతు వేసుకొని చెప్పరు. తత్వాన్ని ఫాలో అయినోడే నిజమైన భక్తుడు, నిజమైన ప్రేమ. అది ఏ దేవుణ్ణైనా అవనివ్వండి, రాముడని కాదు, కృష్ణుడని కాదు, శివుడని కాదు, వినాయకుడని కాదు, హనుమాన్ అని కాదు, నువ్వు ఏ దేవుణ్ణైనా ఫాలో అవ్వు. ఇప్పుడు మనం ఇస్లామిక్ని, క్రిస్టియానిటీని చూసుకుంటే నిజం చెప్పాలంటే మనం వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి. బికాజ్ ఆఫ్ రీజన్ ఏంటి అంటే క్రిస్టియన్స్ ఒక్కసారి వాళ్ళకి అన్ని అబద్ధాలని వాళ్ళకు కూడా తెలుసు. అవునా? వాళ్ళకి కూడా ఒక క్లారిటీ లేదు చెప్పాలంటే. అన్నీ తెలిసినా కూడా వాళ్ళు ఎంత రెస్పెక్ట్ చేస్తున్నారు జీసస్కి. వాళ్ళు డిసెంబర్ 14th 15th 25th సారీ అది క్రిస్మస్ అప్పుడు వాళ్ళు ఇలాగే పాటలు పెట్టుకొని చర్చ్లో డ్యాన్స్ వేస్తున్నారా? క్యాండిల్స్ పట్టుకొని ఊరు మొత్తం తిరుగుతారు దేవుడి పాటలు పెట్టుకొని. అది మంచో చెడో పక్కకు పెడితే వాళ్ళు ఫాలో అవుతున్నారు కదా, వాళ్ళ ఆత్మని అక్కడ పెట్టి ఫాలో అవుతున్నారు. ఇంకా ఇస్లామిక్ వాళ్ళు అంటారా, వాళ్ళ ఖురాన్లో ఉంటే ఎదుటోని చంపడం ధర్మం అంటే వాళ్ళు చంపేస్తున్నారు. ఆ లెవెల్లో వాళ్ళు వాళ్ళ దానికి ఇది రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఆ లెవెల్లో వాళ్ళు వాళ్ళ ధర్మాలకి, వాళ్ళ రిలీజియన్స్కి అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు కాబట్టే అవతల వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కానీ ఏదైనా కానీ వాళ్ళకి అందుకు సపోర్ట్ ఇస్తున్నారు. మీరు హిందూస్ ఎక్కడ ఇస్తున్నారు అసలు? బయట తెగ చెప్పుకుంటున్నారు ఏమని, హిందూస్ మెజారిటీ ఉన్నంత వరకే మనకు అన్నీ ఉంటుంది అది ఇదని. చెప్పాలి అంటే హిందూస్ ఎప్పుడో మైనారిటీ అయ్యారు ప్రభు. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, మెంబర్ ఆఫ్ పీపుల్స్ ఇండియాలో ఉన్నారు. సో మెనీ మెంబర్ ఆఫ్ పీపుల్స్ ఇండియాలో ఉన్నారు. కానీ ఇప్పుడు టెంపుల్లో ఎంతమంది ఉన్నారు? ఖచ్చితంగా చెప్పుకుంటే మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఒక క్యాలిక్యులేటర్లో ఆ పీపుల్స్ని అరౌండ్ 10,000 మెంబర్స్ ఉంటారు. ఒక టెంపుల్కి 5,000 అంతగాని లేరు. ఇంక ఇప్పుడు మైనారిటీ అయినట్ట, మెజారిటీ అయినట్ట హిందూస్? మనం మన దాన్ని స్ట్రైట్గా ఫాలో అవుతే మనకి ఎవడు వేలెత్తి చూపించడు. మనం ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఎదుటోడు మనల్ని అంటున్నాడు. ఈరోజు ఎక్కడో వేరే దేశాల్లో ఎక్కడో పుట్టిన మతస్థులు వచ్చి మన ఇండియాలో పాలిస్తున్నారు అంటే ఇదే రీజన్. నీ ఇంటి నువ్వు చక్కబెట్టుకుంటే ఎదుటింటోడు వచ్చి నీకు ఎందుకు చెప్తాడు ఇల్లు చక్కబెట్టుకోమని? మన ఇంట్లో మనం కరెక్ట్గా మన ఇంటిని మన ఒక వేలో తీసుకొని వెళ్తే పక్కింటోడు వచ్చి ఎందుకు చెప్తాడు ఏది రైట్ ఏది రాంగ్ అని? మనం ఆల్రెడీ మన మతాన్ని డౌన్ చేసేసుకున్నాము. మళ్ళీ చాలామంది ఏమంటారంటే మాకు భగవద్గీత వాళ్ళకి చిన్నగా ఉన్నప్పటి నుంచి గైడ్ చేశారు, ఖురాన్ చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళకి ఇంజెక్ట్ చేసేసారు బైబిల్. వాళ్ళు చేస్తుంది ఒక బిజినెస్ కాబట్టి వాళ్ళు అలాగే చేసుకుంటారు. వాళ్ళది ఒక సంకల్పం ఉంది. క్రిస్టియానిటీకి ఏంటి, ప్రపంచమంతా క్రిస్టియన్స్ కావాలని. ముస్లిమ్స్కి ఏంటి, ప్రపంచమంతా ముస్లిమ్స్ కావాలని. వాళ్ళు ఇది ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఇంజెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. బట్ సనాతన ధర్మం అలా లేదు కదా. ఈ రోజుకి ఏం చెప్తుంది సనాతన ధర్మం? మా ధర్మంలో ఒక్కరు కూడా లేకుండా అంతరించిపోయినా కానీ మా ధర్మం బతికే ఉంటుంది. ఎన్ని యుగాలు మారినా ఏం మారినా ఏదన్నా మతం మిగులుతుంది అంటే అది ఒక సనాతన ధర్మం మాత్రమే మిగులుతుంది అని చెప్పుకుంటున్నాం. సో మాకు అది లేదనమాట. ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతమంది యూత్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు. మీరు ఎన్నిసార్లు టెంపుల్కి వెళ్ళి ఉంటారు? లైక్ హనుమాన్ టెంపుల్ కానీ, శివ టెంపుల్ కానీ, కృష్ణ టెంపుల్కి కానీ, నరసింహస్వామి టెంపుల్ కానీ వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఏం చేస్తారు? దండం పెట్టుకుంటారు, ప్రసాదం తింటారు, అంత ఇంత దక్షిణ వేస్తారు, వస్తారు. దేవుడికి కావాల్సింది ఇదేనా? ఏ రోజైనా వెళ్ళి ఇన్నిసార్లు 10 సార్లు టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు ఒక్కసారైనా అడుగుతారా అసలు హనుమాన్ లైఫ్ స్టోరీ ఏంటి? హనుమాన్కి భక్తితో దగ్గర అవ్వాలంటే ఎలాంటి మంత్రాలు చదవాలి, ఎలాంటి బుక్స్ చదవాలి? ఎవరైనా పూజారిని ఏ రోజైనా క్వశ్చన్ చేశారా? అడగరు. మరి అడగని అమ్మైనా అన్నం పెట్టదు అంటారు. మరి ఇవన్నీ ఎలా తెలుస్తాయి? మీకు ఆసక్తి ఉంటే ఇప్పుడు ఒక ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయిందంటే ఆ థియేటర్కి అనుకుంటూ ఒక టికెట్ ప్రైస్ కనుక్కుంటూ డబ్బులు లేకపోతే ఒక 10 మందిని అడుక్కో తినైనా డబ్బులు తీసుకొని పోయి సినిమా చూసి వస్తాం. మళ్ళీ అదే డెడికేషన్ టెంపుల్ మీద, అదే డెడికేషన్ పురాణాల మీద, దీని మీద, ధర్మం మీద ఎందుకు లేదు?
ఇక్కడ టెంపుల్ కట్టి 5 years అవుతుంది, భగవద్గీత క్లాసెస్ ఇంతమంది చెప్తున్నారు. నీకు ఇంట్రెస్ట్ ఉన్నవాడు అయితే వచ్చి వినాలి కదా. రీసెర్చ్ అనేది మొదలు పెడితే కంపల్సరీ సమాధానాలు అనేది దొరుకుతాయి. మీరు స్టెప్ వేయకుండా మీరు తిన్న చోటే కూర్చొని తాగిన చోటే తాక్కుంటూ ధర్మం రావాలి, ధర్మం రావాలి, సనాతన ధర్మం రావాలి అంటే ఎలా వస్తుంది? ఫ్రీడమ్ కావాలి, అవతల వాళ్ళ దగ్గర నుంచి రెస్పెక్ట్ కావాలంటే ఎలా వస్తుంది రెస్పెక్ట్? నువ్వు కదులు, ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టు. ఆ నాన్ వెజ్ ఫుడ్ బంద్ చేసి, తాగుడు బంద్ చేసి బయటకు వచ్చి చదువు. ఇప్పుడు నువ్వు వచ్చి భగవద్గీత కొనుక్కుంటానంటే అమ్మని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? టెంపుల్కి వచ్చి నాకు భగవద్గీత కావాలి, నేను చదువుతాను అంటే టెంపుల్ వాళ్ళు ఇయ్యమంటారా? పో నీకు ఇయ్యం, నువ్వు కులం తక్కువ, నీకు ఇయ్యమని అంటున్నారా టెంపుల్ వాళ్ళు? లేదు కదా. భగవద్గీత ఇస్తున్నారు కానీ నువ్వు చదవట్లేదు అంతే. తప్పు నీలో పెట్టుకొని మనం నోరేసుకొని ఊరి మీద పడిపోవడం కరెక్ట్ కాదు అని నా ఫీలింగ్. హరే కృష్ణ. ఇది నా సమాధానం అంతే. ఒకవేళ ఈ సమాధానం ఎవరికైనా నచ్చకుండా ఉంటే నన్ను క్షమించండి. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాము. ఇలాంటి ఇంకా మోర్ కంటెంట్ కావాలి, జెన్యూన్ డివోషనల్ కంటెంట్స్ ఏమైనా కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాధా మనోహరి వ్లాగ్స్. Like and share, comment. Hare Krishna.